హాయ్ ఫ్రెండ్స్, డైలీ మార్నింగ్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ హెల్తీగా హ్యాపీగా ఎలా ఉండాలో చేద్దాం రండి ప్లీజ్. సింపుల్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్లోనే స్టార్టింగ్ ఓవర్ చేసినప్పుడు పెయిన్స్ వచ్చాయంటే అసలు చేయలేదు. కాబట్టి సింపుల్గా చేద్దాము. ఇలా చేతులు పెట్టుకొని 1 2 3 4 5 ఉల్టా 1 2 3 4 5 ఇవి మీరు 20 చేసుకోవచ్చు. నేను ఓన్లీ 5 చేస్తున్నాను, ఎందుకంటే చాలా చేస్తాను. డైలీ ఎలా చేసుకోవాలి ఏంటి అని మీకు ఒక క్లారిటీ కోసం, డైలీ ఎలా చేయాలి ఏంటి అని ఒక క్లారిటీ కోసం. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు, చాలా ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు, వద్దనుకున్నట్టు వదిలేయచ్చు. ఇలా హ్యాండ్స్ పెట్టి 1 2 3 4 5 అదేవిధంగా ఇలా పెట్టుకొని 1 2 3 4 5 మళ్ళీ 1 2 3 4 5 సీదా ఉల్టా సీదా ఈ విధంగా 2 చేసుకోవచ్చు. తర్వాత సింపుల్గా మన కాళ్ళు ఇలా పెట్టుకొని, ఇందులోనే చాలా ఉన్నాయి త్రికోణాసనాల్లో. హ్యాండ్స్ ఇలా పెట్టి 1 2 అని టచ్ చేసేది, లేదా 2 హ్యాండ్స్ పెట్టి టచ్ చేసేది. 3-4 వేరియేషన్స్ చెప్తాను, ఏది వీలైతే అది చేసుకోండి. ఇలా ఉంది కదా హ్యాండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి 50-60 కూడా చేయొచ్చు మన టైం పట్టి. తర్వాత 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని 1 2 3 4 5 ఈ విధంగా ఇటు 25 అటు 25 50 చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే మన చేతులు ఇలా కిందికి పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేయొచ్చు. దీంట్లోనే చాలా ఉన్నాయి, కొన్ని చెప్తున్నారు. రోజు డిఫరెంట్గా చేయొచ్చు కదా, అందుకోసమని ఇలా పెట్టి. ముందు ఊర్లో పారపని చేసేవాళ్ళు కదా, పొలాల్లో పారపని చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఆ విధంగా ఇది ఇలా పెట్టి ఇలా హ్యాండ్స్ 2 పైన 1 2 3 4 5 ఆ విధంగా 50 మన ఓపిక బట్టి అలా చేయొచ్చు. ఆ తర్వాత తాడాసన ఇలా పెట్టి మనల్ని ఎవరో పైన లాగుతూ ఉన్నారు. ఇలా కాలు కూడా పైకి 1 2 3 4 5 అలా మనకి ఎంత కౌంట్ చేయగలిగితే అంతే, ఎంత ఉండగలిగితే అంత. ఆ తర్వాత ఈ కాళ్ళు ఇక్కడ పెట్టి ఇలా మన చేతులు ఎవరో పైన పట్టుకొని లాగుతూ ఉండొచ్చు. ఎంత టైం ఉండగలిగితే అంత ఇలా మనం ఉండగలిగినంత టైం ఉండదు. తర్వాత మళ్ళీ ఇంకొక కాలు, ఈ కాలు కూడా ఇలా ఎంత టైం ఉండగలిగితే అంత టైం మనం. ఇవన్నీ సింపుల్గా. ఇలా మనం నిల్చోవడం కష్టము అంటే ఇలా వాల్ పట్టుకొని ఇలా నిల్చోవచ్చు. వాల్ పట్టుకొని అంటే సపోర్టింగ్. అట్లా రోజు అలాగే చేస్తే దానివల్ల యూజ్ ఉండదు కదా, సపోర్ట్ కోసం దాన్ని సపోర్ట్ తీసుకొని అలా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆంజనేయాసనం. ఆంజనేయ స్వామి లక్ష్మణుని కోసం పర్వతాన్ని తీసుకొస్తారు కదా, ఇలా చేత్తో పట్టుకుని, చేత్తో ఇలా పట్టుకొని తీసుకొస్తారు కదా, ఆ టైప్. ఎంత టైం ఉండగలిగితే అంత టైం. సేమ్ ఇంకో దగ్గర కూడా ఇలా. అది మనం ఉండగలిగే టైం బట్టి. ఇలా నువ్వు ఉండలేవు అనుకుంటే ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా. ఏదైనా మనకు ఫస్ట్లో సపోర్ట్ అవసరం. సపోర్ట్ లేకుండా చేయడం అంటే కొంచెం కష్టం, అందుకోసం ఫస్ట్లో సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని చేయగలిగితే ఈజీగా కొద్దిగా చేస్తూ వెళ్తాం. తర్వాత దేవీ ఆసనం ఇట్లా. ఇదే ఇట్లా కూర్చుంటే కింద కూర్చుంటేమో మలబద్ధకాసనం, అది
ఇలా కూర్చుంటే ఏమో దేవి ఆసనం. దేవి ఆసనం. ఇలా కూర్చున్నాక లేచి ఇలా పెట్టుకొని కాళ్ళు ఇలా అలా సింపుల్గా మరీ హెవీగా ఇబ్బంది పడిపోవాల్సిన పని లేదు. దీన్ని ఫాస్ట్గా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఫస్ట్లోనే ఫాస్ట్గా చేస్తే పెయిన్స్ వచ్చేస్తాయి కదా, అందుకని ఫస్ట్లో ఫాస్ట్గా అవసరం లేదు. సింపుల్గా చేసుకుంటే చాలు. ఇలా కూర్చున్నాము. తర్వాత ఇందులోనే బాలాసన అంటారు. బాలాసన. దీన్ని కొద్దిగా ముందుకు లాగి ఇలా బాలాసన. ఇలా కాలు పెట్టి ఇలా పడుకోవాలి. ఈక్వల్ టు ఫ్రాగ్. కప్పు ఉంటుంది కదా, కప్పలాగా మన రెండు కాళ్ళు ఇలా ఇలా వేసేసి మనం ఇలా పడుకోవాలి. దీంట్లో కూడా ఇంకొక ఆసనమే, బాలాసనంలోనే ఇలా పడుకొని ఈ రెండు చేతులు ఈ పాదాలను పట్టుకోవాలి. అలాగే ఇలా పడుకొని ఇట్లా ముందుకి ఇలా సింపుల్గా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇంట్లో కూడా. అలాగే మనం నిల్చున్నప్పుడు కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ఇలా ఉంది కదా, ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలా. మళ్ళీ ముందు మనం స్కూల్లో చేసేవాళ్ళం కదా, 1 2 3 4 5 6 7 8 9 10 ఆడుకుంటా. అలాగే పైకి కూడా అలాగే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఆ విధంగా చేయండి. ఇప్పుడు బాలాసన అంటూ కోబ్రా. బాలాసనం అన్నాం కదా, ఇలా ఇలా పెట్టి ఇలా. అలాగే మామూలుగా లో ప్లాంక్ అంటాం కదా, ఇలా చేతుల పైన పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఇలా పెట్టి చేతులు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10.
వజ్రాసనం ఉంటూ ఎక్కడ పర్వతాలు ఎక్కుతారు కదా అదే ఇలా ఉంది. ఇలా పెట్టి ఇలా అయిన తర్వాత ఇలా సింపుల్గా డైలీ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటారు. ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత కొద్దిగా దమ్ము వస్తుంది కదా, ఆ దమ్ము తగ్గడానికి చేతులు ఇలా పెట్టి అలా గాలి వదిలేసేయాలి. ముక్కుతో గాలి పీల్చుకోవాలి, నోటితో వదిలేయాలి. అలా 3 to 5 times చేసామంటే మన ఆయాసం దమ్ము వస్తుంది కదా, అదన్నీ పోతాయి. ఇంకా చాలా ఉన్నాయి ఎక్సర్సైజెస్. అంటే ఒక రోజుకి ఇంత చేయగలిగితే మనం చాలు. ఒక హాఫ్ అన్ అవర్. ఇవన్నీ నేను చెప్పింది ఓన్లీ 5 10 చెప్పాను. ఇవి ఒకసారి 5 చేసి నెక్స్ట్ మళ్ళీ 5 అలా 2 times చేసుకున్నామంటే ఇప్పుడు మనకి ఎంత 20 minutes అయింది. ఇంకొక 20 minutes చాలు. 40 minutes చాలా అడిగి కొంచెంసేపు వాకింగ్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. నేను ఎవరో అడిగారు పొట్ట తగ్గడానికి ఏం వేయాలి అని. ఏ ఆసనం అయినా పొట్ట తగ్గడానికి యూజ్ అవుతుంది. మనం తినేది డైజెషన్ అవ్వాలంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి కదా. చేయాలి అంటే చేసామంటేనే కదా మనకు డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. ఎస్పెషల్లీ పొట్ట తగ్గడానికి కొన్ని ఉన్నాయి. అవి కన్నా చేయగలిగాము అంటే ఆటోమేటిక్గా పొట్ట కరుగుతుంది. కానీ చేయాలి. అవి కుర్చీలో కూర్చొని అయినా చేసుకోవచ్చు, ఇలా దీని మ్యాట్ పైన అయినా పడుకొని చేసుకోవచ్చు, నిల్చొని కొన్ని చేయొచ్చు. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఇలా వజ్రాసనంలో కూర్చొని వజ్రాసనంలో కూర్చొని వేళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకొని బొగ్గిడి దగ్గర, అంటే పొట్ట మధ్యలో బొగ్గిడి ఉంటుంది కదా, ఆ బొగ్గిడి దగ్గర ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ గాలి పీలుస్తూ ఇలా ఉండాలి. వదిలేసి పూర్తిగా గాలి వదిలేయాలి. అంటే బ్రీతింగ్ చేసిందంతా బ్రీత్ అవుట్ చేసేయాలి. ఫస్ట్ బ్రీతింగ్ అని స్లోగా బ్రీత్ అవుట్. ఇలా గట్టిగా ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. అలాగే గాలి పీల్చకూడదు, వదలకూడదు. ఎంత టైం ఉండగలమో అంత టైం ఉండి మళ్ళీ తీసేయాలి. మళ్ళీ గాలి పీల్చాలి. అంటే ఇన్హేల్, ఎక్సేల్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మాట్లాడుతున్నాం కదా, మేము 25-30 వరకు ఉంటాం. అంటే ఎవరైనా క్లాస్ చెప్తూ ఉంటే మనం చేయగలుగుతాం. మనమే మాట్లాడేటప్పుడు మన బ్రీతింగ్ పోతుంది కదా, అలా ఆ విధంగా చేస్తే చాలా మంచిది. దాంతోపాటు కొద్దిగా భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ, అగ్నిసారక క్రియ అని ఒకటి చేస్తాం. అగ్నిసారక క్రియ చేసామంటే మన బాడీ అంతా లోపల నీట్గా డైజెషన్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అగ్నిసారక క్రియ. ఇలా పొట్ట ఉంటుంది కదా, గాలి బాగా పీల్చుకోవాలి. ఇలా బాగా గాలి పీల్చాక పూర్తిగా వదిలేయాలి. వదిలేసి చేతులు ఇలా పట్టుకొని ఓన్లీ పొట్టే, ఈ పొట్టనే ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకి వెనక్కి చేయాలి. యాక్చువల్లీ రామ్దేవ్ బాబా వాళ్ళు చూపిస్తుంటారు కదా, ఇట్లా పొట్టలో ఆ విధంగా తిరుగుతుంది పొట్ట.
ఇలా పెట్టుకొని గాలి పీల్చేసి పూర్తిగా వదలాలి. పూర్తిగా అసలు గాలి ఏం లేకుండా ఖాళీ కడుపుతో మన పొట్టను అని ఆ పొట్ట ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇట్లా 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 అంటుంది. లోపల ఉన్న ఇదంతా క్లీన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. మన కొవ్వు అంతా పేరకపోయి ఉంటుంది కదా, దాన్నంతా మనం మజ్జిగ కవం వేసి చిలికినట్లు అవుతుంది. అలా రోజు ఒక 5 times చేయగలిగితే గాలి బాగా ఇన్హేల్ చేయాలి. ఎగ్జేల్ ఇలా పెట్టి మన చెయ్యి ఇలా పెట్టుకున్నామంటే మనకు తెలుస్తుంది అది ఎంత ఊగుతోంది పొట్ట అనేది. ఇలా అలా పొట్ట ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అవుతుంది. అలా చేస్తే చాలా బాగుంటుంది. అది చేసిన తర్వాత కపాలభాతి ఓన్లీ ఎగ్జేల్, మనం గాలిని ఎగ్జేల్ చేయాలంతే. ఇన్హేల్ ఏం లేదు, ఓన్లీ ఎగ్జేల్. ఇలా కూర్చొని మీకు వల్ల కాకపోతే ఒక 10, ఫస్ట్ అయితే 10తో స్టార్ట్ చేయండి, ఇంతే. అప్పుడు కూడా పట్టు చూడండి, వదిలేస్తున్నాం కదా, పట్టు లోపలికి వెళ్ళిపోతుంది. అలా దాన్ని కపాలభాతి అంటారు. భస్రిక కపాలభాతి 50 to 100, తర్వాత అలవాటైనాక 1000 వరకు కూడా చేసుకోవచ్చు. కపాలభాతి భస్రిక ఇవి ప్రాణాయామ చేయాలి అంటే కొంచెం సింపుల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసినాక కూర్చొని ఇలా చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. జలుబు సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా 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 మంచి బెనిఫిట్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, నిజంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా అంటే చాలా. కపాలభాతి భస్రిక అనులోమ విలోమ ఇవి చేస్తూ దీంతోపాటు అగ్నిసార ప్రక్రియ ఇంకా చాలా 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 ఉన్నాయి. కానీ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళామంటే చెప్తామే కానీ మీరు చేయలేరు. రోజు 2-3 యాడ్ చేసుకుంటూ ఒక్కోదానికి యాడ్ చేస్తూ వెళ్ళామంటే అన్నీ చేసుకోవచ్చు. భస్రికలో మన హ్యాండ్ ఎక్సర్సైజెస్ అన్నీ వచ్చేస్తాయి, మనమే చేసుకోవాలి. ఆ విధంగా భస్రికలో హ్యాండ్ ఎక్సర్సైజెస్, ఇందాక నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ భస్రికలో వచ్చేస్తాయి. సింపుల్గా కొన్ని చేసి చూపిస్తాను చూడండి. అన్నీ ఒక 5 చేస్తాను, ఎందుకంటే టైం చాలా అయిపోతుంది కదా. ఇలా ఇట్లా గాలి పీలుస్తూ పైకి, గాలి పీలుస్తూ పైకి, ఇలా వదులుతూ కిందికి. ఇలా చేసేటప్పుడు మన ఫేస్లో ఒక స్మైల్ అనేది ఉండాలి కంపల్సరీ. మనం క్రియేట్ చేసుకోవాలి. స్మైల్ రాదు కానీ అంత స్మైలీగా చేయగలిగాము అంటే చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత అలాగే గాలి పీలుస్తూ ఇలా వదిలేస్తూ దగ్గరికి, అలా కొన్ని ఇలా ఇలా భస్రిక చేసేటప్పుడు చాలా చాలా ఉన్నాయి. ఈ ఒక్కొక్కటి 50 చేసుకోవచ్చు. ఇలా అంటారు కదా, ఈ ఒక 50 చేసుకోవచ్చు, ఇలా అన్నట్టు ఒక 50 చేసుకోవచ్చు, ఇలా అన్నట్టు ఒక 50 చేసుకోవచ్చు. అన్నీ ఏవైనా గాలి పీల్చడం వదలడం. దీంట్లోనే ఎక్సర్సైజెస్ అన్నీ వచ్చేస్తాయి, బ్రీతింగ్ వస్తుంది. 2 in 1 అది. హెల్త్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ అయిపోతుంది, హ్యాండ్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్కు అయిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా అంటే చాలా. ఇవి చేస్తూ మామూలుగా మన ఇంట్లో కూర్చొనిస్తూ ఉంటాం కదా, వీటితో పాటు సింపుల్గా బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లైలో కూడా 4-5 వేరియేషన్స్ ఉన్నాయి. ఇలా చేసి ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఇలా చేశాక ఇలా పెట్టి ఇట్లా కిందికి, ఇలా మళ్ళీ దీన్నే కూడా ఇలా పడుకొని, ఇట్లుందా ఇట్లా పడుకొని ఇలా పెట్టి 1 2 3 4 సూక్ష్మ బద్ధకోణాసనం అంటారు దీన్ని. ఇలా పడుకొని అలా చేసి మన హ్యాండ్స్ను ఇలా
విపరీత కర్ణి అంటారు, విపరీత కర్ణి. ఇంకా మనకు మిగిలినవి మనం చేయాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు. ఇలా అలా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. చాలా హెల్తీగా ఉండండి, చాలా హ్యాపీగా ఉండండి. డైలీ చెప్తాను, చేయగలను అంటే చేయండి. చేసుకొని తర్వాత 3 టైమ్స్, మేమైతే స్టార్టింగ్లోనే 9 టైమ్స్ ఓంకారం చేసుకొని స్టార్ట్ చేస్తాం. ఓంకారం ఉచ్చారణ చేయడం వలన మన బాడీలో మనకు తెలియని ఎనర్జీ వస్తుంది కదా. ఓంకారం ఉచ్చారణ ఎవరైనా చేస్తారు. 10 టైమ్స్, 99 టైమ్స్ చేస్తారు, 21 టైమ్స్ చేస్తారు. టైం లేని వాళ్ళు 3 టైమ్స్ చేస్తారు. ఓంకారం ఉచ్చారణ స్టార్ట్ చేసి ప్రేయర్ స్టార్ట్ చేసి చేస్తాం. పడి దొల్లాను కదా కార్పెట్ పైన, మేబీ అదే ఉండొచ్చు. అలా సింపుల్గా చేయండి ఎక్సర్సైజెస్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.